6 months నుండి మమత ఎవ్వరికీ కనపడలేదు. 28 జూలై 2024న లాస్ట్ టైం మమత అందరికీ కనపడింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ కనిపించలేదు. కనీసం తనకి ఏమైంది అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ రోజున కూడా సోషల్ మీడియాలో ఆమె పాపతో హ్యాపీగా ఆడుకుంటున్న వీడియోని పోస్ట్ చేసింది. కానీ అంత హ్యాపీగా ఉన్న ఆమె ఎందుకు సడన్గా నెక్స్ట్ డే నుండి కనపడకుండా పోయింది? మమతని హత్య చేశారా, లేకపోతే ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? స్టార్టింగ్లో హస్బెండ్ మీద సింపతి చూపించిన జనం ఇప్పుడు ఎందుకు అతనే ఏదో చేసి ఉంటాడు అని అంటున్నారు. అతనికి ఈమె మిస్సింగ్కి ఉన్న సంబంధం ఏంటి? అందరితో మంచిగా ఉండే ఆమెని ఎవరు ఇలా చేశారు? యూఎస్ని అండ్ ఇండియాని షేక్ చేసిన ఈ కేస్ ఎండుకు వచ్చిందా? ఈరోజు మన కేస్ మమత మిస్సింగ్ కేస్. సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది వీడియో ఎండ్లో, సో మిస్ అవ్వకండి. మమత కాఫ్లీ 1996లో నేపాల్లో పుట్టింది. అండ్ ఈమె చిన్నప్పటి నుండి కూడా చాలా రెస్పాన్సిబుల్ అండ్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేదంట. మేబీ అందుకే ఏమో ఆమె పెద్దయ్యాక కూడా నర్సింగ్ చూస్ చేసుకుంది. సో దట్ ఆమె లైఫ్ని వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి యూస్ చేయొచ్చు అనుకుంది. అండ్ ఆమె బెంగళూరులో నర్సింగ్ చదువుతుండగానే అక్కడ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా నరేష్ భట్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కూడా నేపాల్ నుండి అవడంతో ఒకరి కల్చర్స్ని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయింది. సో బాండ్ చాలా ఈజీగా ఫామ్ అయిపోయింది అండ్ ఇద్దరికి లవ్ స్టార్ట్ అయింది. అయితే నరేష్ మామూలు మనిషి కాదు. యుఎస్ మిలిటరీలో ఆటోమేటెడ్ లాజిస్టిక్స్ స్పెషలిస్ట్. సో జాబ్ వల్ల అతను 2017లోనే యుఎస్కి షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. అండ్ అతను అలా సడన్గా యుఎస్ షిఫ్ట్ అయిపోయాడు. మమత చదువుతూ ఉండగానే నరేష్ సెటిల్ అయిపోయాడు. అండ్ నరేష్ మమత కన్నా 9 years పెద్ద. అయినా కానీ ఇద్దరు చాలా బాగా ఒకరినొకరు అర్థం చేసుకునేవారు. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసిపోయి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. డిసెంబర్ 2020లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది. అండ్ తర్వాత మళ్ళీ జూలై 2021లో వాళ్ళు ఇద్దరు యుఎస్కి షిఫ్ట్ అయిపోయారు. అండ్ మమతకి ఇది ఫస్ట్ టైం ఇలా యుఎస్ రావడం అండ్ అక్కడ కల్చర్ చూడడం, అక్కడ ఉన్న మనుషులు, వాళ్ళ అలవాట్లు ఇవన్నీ కూడా మమతకి చాలా కొత్తగా ఉన్నాయి. కానీ చిన్నప్పటి నుండి అందరితో ఈజీగా కలిసిపోయే మమతకి యుఎస్ కూడా చాలా ఈజీగా అలవాటైపోయింది. అండ్ యుఎస్ వెళ్ళిన కొంత టైంకే అక్కడ కూడా నర్సింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి అక్కడే ఉన్న హాస్పిటల్లో జాబ్లో కూడా జాయిన్ అయిపోయింది. అండ్ చాలా తక్కువ టైంలోనే చాలామందిని ఫ్రెండ్స్ చేసుకుంది. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అప్పటికి నరేష్ యుఎస్ వచ్చి ఆల్మోస్ట్ 4 years పైనే అవుతున్నా కానీ అతనికి అక్కడ చాలా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. అతను బేసిక్గా ఇంట్రోవర్ట్, ఎక్కువగా ఎవరితోనూ కలవడు. బట్ ఇలా ఇద్దరు ఆపోజిట్ పోల్స్ అయినా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. మమత ఒక పక్క జాబ్ చూసుకుంటూనే నరేష్తో క్వాలిటీ టైం స్పెండ్ చేసేది. సో చెప్పాలి అంటే ఒక పక్కన వర్క్లోనూ ఇంకో పక్కన ఇంట్లోనూ కూడా మమత 100% ఇచ్చేది. అందరి లైఫ్లో లానే వీళ్ళ లైఫ్లో కూడా టైం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. 2023లో ఒక పాప కూడా పుట్టింది. అండ్ ఆ పాపకి నీమా అని పేరు పెట్టారు. వాళ్ళ ఇద్దరి లైఫ్లోకి నీమా వచ్చాక చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. చాలా సైలెంట్గా ఉండే నరేష్ కూడా నీమా వచ్చిన తర్వాత హ్యాపీగా కనిపించడం స్టార్ట్ చేశాడు. అండ్ పాప కోసం కొత్త ఇల్లు కూడా కొన్నాడు. అది కూడా 5 bedrooms ఉన్న హౌస్. అండ్ మమత కూడా తను అంతకుముందు చేసే జాబ్ కన్నా బెటర్ జాబ్లో ప్రిన్స్ విలియం మెడికల్ సెంటర్లో పీడియాట్రిక్స్ నర్స్గా జాయిన్ అయింది. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ మమత చాలా తొందరగా కలిసిపోయింది అందరితో. అండ్ తన వర్క్కి అండ్ తన మంచితనానికి అందరూ ఇష్టపడేవాళ్ళు. అండ్ వీళ్ళ ఫ్యామిలీని చూసిన వాళ్ళందరూ కూడా ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనుకునేవాళ్ళు. అంతా మామూలుగా వెళ్తున్నప్పుడే స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. 2024 స్టార్టింగ్లోనే నరేష్కి జాబ్ పోయింది. ఇది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం. కానీ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా మమత తన భుజాల మీద వేసుకుంది. రెస్పాన్సిబిలిటీస్ కొత్త కాదు, కానీ ఈసారి వేసుకున్న బరువు చాలా ఎక్కువ. ఆ బరువులు మోస్తూనే హాస్పిటల్కి వెళ్ళేది. జూలై 27న కూడా యాజ్ యూజువల్ వర్క్కి వెళ్ళింది. కానీ సడన్గా నెక్స్ట్ డే నుండి కనపడకుండా పోయింది. స్టోరీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. బట్ దాంట్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. క్రైమ్ కంటెంట్ని యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేయదు. మన ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. కేసులోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్దది. 100 likes టార్గెట్ ఇస్తున్నా.
ప్లీజ్ చేసేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. సో మన స్టోరీ కంటిన్యూ చేద్దాం. 28th జూలై ఆ రోజు మార్నింగ్ మమత తన క్లోజ్ ఫ్రెండ్ నాడియాకి కాల్ చేసింది, మేబీ ఏదో చెప్పడానికి. కానీ నాడియా మొబైల్ చూసుకోలేదు. అదే రోజు కొంచెం సేపు అయ్యాక తన పాపని నవ్వుతూ ఆడిస్తున్న వీడియో క్లిప్ని టిక్టాక్లో పోస్ట్ చేసింది. దాని తర్వాత మమత ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని ఎవ్వరికీ తెలియలేదు. హాస్పిటల్లో తనతో పాటు పనిచేసే వాళ్ళు తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్నా కానీ మమత గురించి ఏమీ తెలియకపోవడంతో మమతతో పాటు పనిచేసే వాళ్ళు ఆగస్ట్ 1న ఈవినింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. పోలీసులు ఆగస్ట్ 2న నరేష్ దగ్గరికి వచ్చారు. బట్ అప్పటికి మమత మిస్ అయిందా లేకపోతే మామూలుగా హాస్పిటల్కి రావట్లేదా అని తెలియట్లేదని మాత్రమే కంప్లైంట్ రావడంతో పోలీసులు జనరల్గానే మాట్లాడారు, మమత గారు ఉన్నారా అని. అడిగిన వెంటనే నరేష్ తను వెన్స్డే టెక్సాస్ కానీ న్యూయార్క్ కానీ వెళ్తా అని చెప్పి ఫోన్ కూడా డిస్ట్రాయ్ చేసేసి వెళ్ళిపోయింది అని చెప్పాడు. పోలీసులకు డౌట్ వచ్చి ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగితే ఇది తనకి ఫస్ట్ టైం ఏం కాదు, ఇలా చెప్పకుండా వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం, అండ్ దానికి తోడు మేము విడాకులు తీసుకోబోతున్నాం, సో తను నాకు స్పెసిఫిక్గా ఏం చెప్పలేదని చెప్పాడు. అయితే పోలీసులు కూడా అది నమ్మి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అయితే దీని తర్వాత ఒక్కో విషయం బయటపడడం స్టార్ట్ అయింది. పోలీసులకి మళ్ళీ ఆగస్ట్ 4న నరేష్ కాల్ చేసి మమత ఇంటికి రాలేదు అని చెప్పాడు. దాంతో పోలీసులు మమత మిస్సింగ్ అని తన కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అండ్ పోలీసులు ఫస్ట్ ఇంటరాగేట్ చేసింది కూడా నరేష్నే. అయితే ఈ ఇంటరాగేషన్లో నరేష్ చెప్పిన విషయాలు అందరినీ కన్ఫ్యూజన్లో పడేశాయి. మమత మిస్ అయిందా లేకపోతే తనే ఎక్కడికో వెళ్ళిపోయిందా అని ఎవరికీ అర్థం కాలేదు. నరేష్ పోలీసులతో మమత బట్టలు, పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్ మొత్తం అన్నీ కూడా కనబడట్లేదని చెప్పాడు. అండ్ మమత మేబీ యుఎస్ వదిలి వెళ్ళిపోయిందేమో అని అన్నాడు. పోలీసులకి నరేష్ మాటలు నమ్మేట్టు లేవు. కానీ పోలీసులు అప్పుడు మమత ఎక్కడ ఉంది అని తెలుసుకోవడంలో కాన్సన్ట్రేట్ చేశారు. నరేష్ ఇంట్రాగేషన్ అయిన నెక్స్ట్ డే సోషల్ మీడియాలో తన వైఫ్ మిస్ అయింది అని, ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే చెప్పండి అని బ్రతిమాలుతూ పోస్ట్ పెట్టాడు. నరేష్ ఒక పక్కన పోలీసులకి బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏమడిగినా దానికి ఆన్సర్ చెప్తూ కొంచెం కూడా రెసిస్ట్ చేయట్లేదు. ఇంకో పక్కన మీడియా ముందుకు వచ్చి అతన్ని అండ్ అతని పాపని ఇలా వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని కోపంలో వెళ్ళిపోయినా ప్లీజ్ తిరిగి వచ్చే మమత అని చెప్పేవాడు. కాకపోతే ఏంటంటే అక్కడ మమతాని వెతకడానికి లోకల్ కమ్యూనిటీస్ అండ్ మమత కొలీగ్స్ అందరూ కూడా సెర్చ్ చేస్తుంటే ఆ సెర్చ్లో మాత్రం నరేష్ పార్టిసిపేట్ చేసేవాడు కాదు. అండ్ మమత కొలీగ్స్ చెప్పిన దాని ప్రకారం అయితే నరేష్కి జాబ్ పోయినప్పటి నుండి మమత బిహేవియర్లో అండ్ తన డైలీ యాక్టివిటీస్లో కానీ చాలా చేంజెస్ వచ్చాయంట. అండ్ డల్గా ఉండేదంట. కానీ ఎవ్వరికీ ఎందుకు అలా ఉంది అని రీజన్ మాత్రం చెప్పలేదంట. సో ఏదో తప్పుగా జరుగుతుందని అనుకున్నారు. కానీ ఇలా సడన్గా మమత మిస్ అయిపోవడం, నీమాని నరేష్ దగ్గర వదలడం ఎందుకో వాళ్ళకి కొంచెం భయం కలిగించింది. పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆపలేదు. ఒక పక్కన సెర్చ్ ఆపరేషన్తో పాటు మమత చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసాయి. ఏంటంటే అందరూ 31st జూలై నుండే ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది అనుకున్నారు. కానీ ఇది మొత్తం జరగడానికి ముందు రోజు జూలై 30న యాక్చువల్గా మమత మిస్ అవ్వడానికి ఆద్యం పడింది. ఆ రోజు నరేష్ దగ్గరలో ఉన్న వాల్మార్ట్కి వెళ్ళి 3 కత్తుల్ని కొన్నాడు. అండ్ దాని నెక్స్ట్ డే జూలై 31న క్లీనింగ్ ఎక్విప్మెంట్ కొన్నాడు. అంతేకాదు నరేష్ ఫస్ట్ నుండి కూడా పోలీసులకి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. ఒకసారి మమతాని వెన్స్డే లాస్ట్ టైం చూసా అని చెప్తే ఇంకోసారి లేదు ఆగస్ట్ 1 మార్నింగ్ను కూడా చూసా అని చెప్పేవాడు. ఒకసారి టెక్సాస్ వెళ్ళింది అని, ఇంకోసారి అసలు అమెరికా వదిలి వెళ్ళిపోయింది అని, అండ్ మమత ఇంటి నుండి వెళ్ళేప్పుడే ఫోన్ పగలగొట్టేసింది అని చెప్పాడు. కానీ మమత ఫోన్ లాస్ట్ టైం ఆన్లో ఉన్నది ఒక నది పక్కన. అండ్ దీన్ని ట్రేస్ చేస్తున్న పోలీసులకి అసలైన షాక్ తగిలింది. ఆ రోజు 31న మమత ఫోన్ ఉన్న ఆ నది లొకేషన్ దగ్గరే నరేష్ ఫోన్ లొకేషన్ కూడా ఉంది. అండ్ నరేష్ ఇది మొత్తం జరుగుతూ ఉండగానే నీమా బర్త్డే అని పార్టీ అరేంజ్ చేశాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. కానీ నరేష్ వాళ్ళ ఎవ్వరినీ కూడా
ఇంటి లోపల ఫొటోస్ తీయొద్దు అని వార్న్ చేశాడు. నెక్స్ట్ డే పోలీసులు వారెంట్తో వచ్చారు నరేష్ని అరెస్ట్ చేయడానికి. అండ్ అప్పటి వరకు కోఆపరేట్ చేసిన నరేష్ సడన్గా ఎదురు తిరిగేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ రాత్రి వరకు నరేష్ ఇంటిని సెర్చ్ చేసిన పోలీసులకి నరేష్ బెడ్రూమ్లో రక్తం మరకలు కనిపించాయి. ఆ మరకలు బెడ్రూమ్ నుండి బాత్రూమ్ వరకు ఉన్నాయి. అండ్ నరేష్ కొన్న 3 కత్తుల్లో 2 కత్తులు మిస్ అయిపోయాయి. ఇంకా పోలీసులు నరేష్ని సస్పెక్ట్ లిస్ట్లో యాడ్ చేసేశారు. అందరికీ ఒక విషయం అర్థమైంది, నరేషే మమతని ఏదో చేశాడు అని. చేసిన తర్వాత బాడీ దొరకకుండా ఎక్కడో పడేశాడు ఆర్ దాచిపెట్టాడు. కాకపోతే పోలీసులు ఇప్పటి వరకు కూడా నరేష్ మమత బాడీని దాస్తున్నాడు అని కేసు వేయగలిగారు, కానీ అతనే చంపేశాడు అనడానికి ప్రూఫ్స్ ఇంకా దొరకలేదు. ఈ కేసు జరిగి ఇన్ని మంత్స్ అయినా కానీ ఇప్పటికీ కూడా మమతకి యాక్చువల్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలియలేదు. మమత బ్రతుకుందా లేకపోతే మమత చనిపోయిందా? మమతని ఒకవేళ నరేషే చంపి ఉంటే ఎందుకు చంపి ఉంటాడు? ఇవి అన్నీ కూడా ఇప్పటికీ క్వశ్చన్స్ లానే ఉన్నాయి. యూజువల్లీ సస్పెక్ట్స్ ఏదో ఒక టైంలో నిజం ఒప్పుకుంటారు, కానీ ఈ కేసులో అది జరగలేదు. మరి కోర్ట్ ట్రయల్స్లో నిజం ఎప్పటికి తెలుసుద్దో వెయిట్ చేయాలి. కానీ ఒక్కటైతే నిజం, సోషల్ మీడియాలో కనిపించే అంత హ్యాపీ లైఫ్ అయితే మాత్రం మమత లీడ్ చేయలేదు. మీ ఒపీనియన్ ఏంటి? మమత మళ్ళీ దొరికే ఛాన్స్ ఉందా, లేదంటే నరేష్ ఆమెను చంపేశాడా? కమెంట్ చేయండి. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడి వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను, అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.